మంత్రి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. మామిడి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పట్టణంలోని సింగ్ హోటల్లో నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలో రైతులకు నష్టపరిహారం ఇచ్చినట్లు ఇచ్చి ఇక్కడి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. 2029లో వైసీపీ గెలవదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. గెలుపోటములు అనేవి ప్రజలు నిర్ణయించేదని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టిన నేతలు ఇప్పుడు ఆయనకు పాదసేవ చేస్తున్నారని మండిపడ్డారు. ఒకడు ఈ జిల్లాలోనే అయినా సరే ఆ కొండలు తవ్వడం కానీ మట్టి తవ్వడం కానీ ఇంకా తగ్గల. అనేక మంది రిపోర్ట్లు ఇస్తున్నా ఎంఆర్ఓలు కూడా ఏమీ కూడా పట్టుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితిలో మేము మామిడికాయల రైతులు మేము మీటింగ్ పెడితే మామిడికాయలు రైతులకి గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకి లేదని మేము మీటింగ్ పెట్టి మొన్న 4 రోజులు 5 రోజుల కింద కళ్యాణ మండపంలో మేము పెడితే దానికి వ్యతిరేకంగా నిన్న శ్రీనివాస్ సెంటర్లో ఆయన చేసేది ఏంటంటే, నీ బాబు వచ్చినా అంటే నన్నంట, నీ బాబు వచ్చినా అదే విధంగానే ఏంటంటే 2029లో నీకు ఏంటంటే ఎవరో ఓట్లేరు, తర్వాత అయినా సరే ఓట్లేరు అన్నాడు. అది ఏంటి అనేది ఇప్పుడు నేను నా ఉపన్యాసంలో చూపించా. ఆయన బాబు గురించి కూడా చెప్పేశాను. ఎన్ని పార్టీలు మారింది. ఎన్టీ రామారావు గారి టైంలో నేను హనుమంతరావు గారు వెళ్ళి ఆయనకి సీట్ తీసుకురావటం, ఆ రోజున మమ్మల్ని అడగటం, పెద్దలు ఎంటీ రామారావు గారు మేము తెలుగుదేశంలో ఉన్నాం. తర్వాత 99లో ఎన్టీ రామారావు గారు ముందే చనిపోయారు. తర్వాత 99 నుంచి నాకు తెలుగుదేశంతో సంబంధం లేదు. నాకేంటంటే రాజశేఖర రెడ్డి గారు గురువు. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేశాడు. అదేవిధంగా అదే కంటిన్యూ చేస్తూ ఆయన కొడుక్కి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాడు, మాకు గిన ఎదురొస్తే మా కూటమికి మీరు ఏంటంటే నూజివీడులో బతకలేరు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అంటే ధనవంతుల్లో ఒకడు ఈ జిల్లాలోనే అయినా సరే ఆ కొండలు తవ్వడం కానీ మట్టి తవ్వడం కానీ ఇంకా తగ్గల. అనేక మంది రిపోర్ట్లు ఇస్తున్నా ఎంఆర్ఓలు కూడా ఏమీ కూడా. బాచారం గ్రామ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10లో గల తమ 34 ఎకరాల ల్యాండ్ను కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు నితేష్, అశోక్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ విషయంలో తమ సంస్థకు అన్ని చట్టబద్ధమైన హక్కులున్నా కొందరు తమపై ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని ఆరోపించారు. 10 కోట్ల రూపాయలతో ఎంపీ దగ్గర సెటిల్ చేసుకోవాలని వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రైజింగ్ తెలంగాణలో భాగస్వాములం అవుదామనుకుంటే ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు. इंफ्रा कंपनी के डायरेक्टर थे. हमने अनन्या इंफ्रा कंपनी एनसीएलटी से 2 साल पहले खरीदी थी. 2023 में कोर्ट का ऑर्डर आया था. इस अनन्या कंपनी में एक लैंड है जिसका एग्रीमेंट ऑफ सेल पुराने प्रमोटर ने एचएसआर होम को किया था. उसमें एचएसआर होम ने जब एनसीएलटी में केस आया तो क्लेम फाइल नहीं किया एग्रीमेंट ऑफ सेल का. तो कोई भी क्लेम जब एनसीएलटी में फाइल नहीं होता है तो लायबिलिटी एक्सटिंग्विश हो जाती है. इसका मतलब एग्रीमेंट ऑफ सेल उनका नल एंड वॉइड हो गया पूरा. सर्वे नंबर 90, 93, 94, 95, 97, 98, 99 ये है बाचाराम ओआरआर एग्जिट नंबर 10 के सर्विस रोड पे. इसके बाद सर जब ये केस हमने कंपनी खरीदी उसके పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉండి ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర నుంచి పెద్ద వంతెన సెంటర్ వరకు ర్యాలీ తీశారు. జాతీయ రహదారిపై రొయ్యలను గుట్టలుగా పోసి రోడ్డుపై వెళ్తున్న వారికి రొయ్యలను పంపిణీ చేశారు. ప్రాసెసింగ్ సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఉరివేసుకోవడం తప్ప వేరే దారి లేదని వారు ఆందోళన చెందారు. ఏ సంక్షోభం వచ్చినా ఆక్వా రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము క్రాప్ హాలిడేకు సిద్ధమని ప్రకటించారు.